ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. నవంబర్ 2 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ఇర్మియా గ్రంథం 27, 28, 29 అధ్యాయములు, సాయంత్రం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకమును దిగొస్తున్న ఆ మంచు మిమ్మల్ని, మీ పాలెమును తడిపి మీకు సమాధానం, నెమ్మది, ఆశీర్వాదం, దీవెన కలిగించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? రాత్రంతా చక్కగా నిద్రపోయారా? ఈ ఉదయకాలం నిద్ర నుండి మేలుకొని ప్రభువుని కొద్దిసేపు స్తుతించారా? ఆయన వాక్యాన్ని మీరు చదివి ధ్యానం చేశారా? అయితే ప్రభు ఇంకా మిమ్మల్ని సంతోషపరుస్తాడు, సంతృప్తిపరుస్తాడు. ఆయన దీవెన మీరు ఎల్లప్పుడూ అనుభవిస్తారు. ప్రభువారు ఈ ఉదయకాలం మనకు అనుగ్రహిస్తున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాం. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా ఉండునా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గురించి ఎవరో చెప్పిన మాట కాదు. దేవుడు తన గురించి తన వాంగ్మూలం మనకు వినిపిస్తున్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎటువంటి వాడో, ఆయన శక్తి ఎంత అపరిమితమైనదో, మనుషులకి అసాధ్యమైనది ఆయనకి ఎంత తేలికనో మనతో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని. ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? ఈ మాటలు వింటున్న మనల్ని ప్రశ్నిస్తున్నాడు. అయితే ఆయన ప్రశ్నకు మన జవాబు, మన ప్రతిస్పందన ఏమై ఉండాలి? అవును దేవుడా, నీకు నా అవసరం తీర్చడం అసాధ్యంగా ఉంటుందని నేను భావిస్తున్నాను అని మనం దేవునితో చెప్పాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి దేవుడా? కానే కాదు. ఆయన అసాధ్యములను సాధ్యము చేసే దేవుడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా విభజించిన దేవుడు. 40 సంవత్సరాలు ఆకాశం నుండి ధాన్యాన్ని కురిపించి తన ప్రజలను పోషించిన దేవుడు. బండలో నుండి 40 సంవత్సరాలు సమృద్ధి అయినటువంటి ప్రవాహాల్ని ఆయన ప్రవహింపజేసి తన ప్రజలకి దాహాన్ని తీర్చిన దేవుడు. తన ప్రజలకున్న ఆ పశువుల మందని ఆ నీళ్లతో తృప్తిపరిచిన దేవుడు. వాళ్ళ కాళ్ళు వాయకుండా, చెప్పులు తెగిపోకుండా, వాళ్ళ బట్టలు చినగకుండా, ఈ విధంగా అన్ని రీతులుగా తన మహిమను బయలుపరిచి మనిషికి ఏదైతే అసాధ్యముగా ఉంటుందో దానిని సునాయాసముగా చేసిన దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏది లేదు, నాకు సమస్తం సాధ్యమే. ఈ మాట చెబుతున్న దేవుని యొక్క ఆ బాహుబలాన్ని ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకసారి యోచన చెయ్యి, ఆలోచించు. నీవు ఏ వ్యాధితో బాధపడుతున్నావో, ఎంత అప్పుల ఊబిలో కూరుకొని పోయినావో, ఏ శక్తులు నిన్ను పట్టి పీడిస్తున్నాయో, నీ ముందర ఒక ఇనుప గవిని మోయబడి ఉండొచ్చు. దేవుడా, నీలాంటి వారు 1000 మంది అయినా ఈ ద్వారాన్ని తెరవలేరు అని నీ మనసు కనిపిస్తుండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నాకు సమస్తం సాధ్యమే.
నీ జీవితంలో అద్భుతాలు చేయడం నాకు సాధ్యమే. నీ జీవితాన్ని మరలా నిలబెట్టడం నాకు సాధ్యమే. నిన్ను ఒక కుటుంబంగా కట్టడం నాకు సాధ్యమే. నీ కన్నీరు తుడవడం నాకు సాధ్యమే. నీ ఉన్న చెరసాలలో నుండి వెలుపలికి రప్పించడం నాకు సాధ్యమే. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి దేవుని వైపు ఈ ఉదయకాలం కనులెత్తి చూడు, కనిపెట్టుకో. ఆయన సన్నిధిలో వినయముతో ప్రార్థన చేయి. మేలుతో ఆయన మిమ్మలను తృప్తిపరుస్తాడు. అసాధ్యమైనవి మీ ఎదుట అవలీలగా ఆయన జరిగించుకుంటూ వెళ్తాడు. మేలుల పంట, ఆశీర్వాదాల గిడ్డంగి నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. దేవుని కృప మీకు తోడైనగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియ తండ్రి, మీరు మాకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు. మీ సన్నిధి మాతో కూడా ఉంచారు. మీ ప్రసన్నత మా మీద మీరు విడుదల చేయడానికి ఇష్టపడ్డారు. మా తండ్రి, మా ప్రియులు అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపబడి వారు వర్ధిల్లినట్లుగా కృప చూపించండి. ఏది తమ జీవితంలో పొందడం అసాధ్యం అనుకుంటున్నారో అది ఈ నెలలో వారు పొందుకుందురుగాక. వారి యొక్క భయం నిబ్బరముగాను ధైర్యముగాను మార్చబడునుగాక. వారి యొక్క ఒంటరితనం మా తండ్రి తొలగిపోయి ఒక అద్భుతమైనటువంటి ప్రసన్నత వారిని కమ్ముకొనుగాక. మీరు దీవించి బలపరచుమని యేసు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.